గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండిటిని ఈ లోకమునందే త్యజించును, అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వ బుద్ధి రూప యోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము, అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇదియే ఉపాయము. చాలా చాలా జాగ్రత్తగా విని తెలుసుకొని దాన్ని గుర్తుపెట్టుకొని, అంటే మరలా మరణము చేసుకుంటూ ఆచరించే ప్రయత్నం చేయాలండి. అప్పుడు భగవద్గీత మనకు ఉపయోగపడుతుంది. మన జీవితం అద్భుతంగా ఉంటుంది, తిరుగు లేకుండా ఉంటుంది. వినేసి బాగుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వీడియో చాలా మనసుకి సంతృప్తి కలిగింది అనుకుంటే కొంతవరకు తృప్తి కలుగుతుంది, అది ఒక ప్రయోజనమే. కానీ పూర్తి ప్రయోజనం అయితే కలగదు. కాబట్టి స్వామి ఏం చెబుతున్నాడో మనం ఏలు కోరుకుని భగవద్గీతలో విని తెలుసుకునే ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా విని ఆలోచించి, ఓహో ఇది కాబోలు విషయం, ఇలా ఉండాలి కాబోలు అని పనులు చేసేటప్పుడు మెలకువగా ఉండి భగవంతుడు చెప్పిన విధంగా మనము ఆచరించుకుంటూ పోతే మన జన్మ ధన్యమవుతుంది. జీవితంలో మనకి కష్టాలు, సమస్యలు, బాధలు, ఏడుపులు లేకుండా ఉంటాయి, ఆనందంగా ఉంటాం. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, సమత్వ బుద్ధియుక్తుడైన వాడు అంటే సుఖ దుఃఖాది ద్వంద్వాలు, కష్టము నష్టము, సుఖము దుఃఖము, జయము అపజయము, ఏదైనా సరే ఈ ద్వంద్వాలను కూడా సమానంగా చూసే ఒక బుద్ధిని నీవు అలవర్చుకో. ఏదైనా ఒక పని చేసేటప్పుడు నాకు ఆ పని నుండి ఒక మంచియే లభించాలి, నేను కోరుకునేదే లభించాలని ఒక ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి, అది లభించకుండా అది విరుద్ధమైనది లభించినప్పుడు నీవు అప్సెట్ అయిపోతావు. కాబట్టి ముందు ఎక్స్పెక్టేషన్లు వదిలేసేసి నీ చేతిలో కర్మ చేయడం వరకే అధికారం ఉంది కాబట్టి కర్మ చెయ్యి. ఏదొచ్చినా నాకు పర్వాలేదు అనే ఒక సమానమైన బ్యాలెన్స్డ్ మైండ్, సమత్వమైన బుద్ధి కలిగి ఉండు. నీవు అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఏమిటంటే ప్రయోజనం అలా ఉంటే అంటే స్వామి శ్లోకంలో చెప్తున్నారు, పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అలా ఎవరైతే ఉంటారో వాళ్ళు పుణ్యాన్ని వదిలేస్తారు, పాపాన్ని వదిలేస్తారు. మనం ఎప్పుడైతే మనం చేసిన పనికి మంచిది, గొప్పది, మనం కోరుకున్నది, మనకు సంతోషం కలిగించేది, మన్ని సుఖపెట్టేది, మన ఆనందం కలిగించేది, మనకు ఈ రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామో, తద్విరుద్ధమైనది వచ్చినప్పుడు మనకి బాధ కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, బాధపడతాం. పోనీ ఇంకేదైనా సరే చెడు మనకు కలగాలని కోరుకోపోయినా, చెడు ఏదైనా ఇంకొకరికి కలగాలి అనేసేసి నువ్వు కోరుకుంటున్నా సరే, నీ వాసించినట్టు అవతల వాడికి చెడు జరగకపోతే దానికి ఏడుపే. నేను వాళ్ళు చెడు కోరుకుంటే వాళ్ళేమో సుఖంగా ఉంటున్నారు, దానికి ఏడుపే. లేదు, నాకేదో మంచి జరగాలని కోరుకున్నాను కానీ చెడు జరిగింది, నాకు ఇలా చెడు ఎందుకు జరిగింది, నేను చాలా మంచివాడిని లేదా మంచిదాన్ని, ఎవరికి కీడు చేయని వాడిని, నేను ఈ పని చేసేస్తే నాకు మాత్రం మంచి రిజల్ట్ రాలేదు, చెడ్డ రిజల్ట్ వచ్చింది, ఏమిటి? ఈ ఏడుపు కూడా ఏడవకూడదు. నీ ధర్మం నువ్వు చేసి ఊరుకో. మంచి వచ్చిందా అది ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు వైరాగ్య భావనతోటే స్వీకరించు. దానికి రిజల్ట్గా చెడు వచ్చిందా, నీవు చేసింది ఏమి లేదు, నువ్వు మంచి చేస్తావు కానీ రిజల్ట్గా చెడు తిరిగి వచ్చిందా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి ఊరుకో. ఒకవేళ నీవు చేసిన దాంట్లో దోషాలు ఉన్నాయేమో గమనించుకో. తర్వాత నెక్స్ట్ టైం చేసే పనిలో ఆ దోషాలు లేకుండా సవరించుకో. 4 రోజులు చెడు వచ్చినా కూడా దాన్ని భరించి పట్టించుకో, వదిలి, అది పోతుంది, మరలా తర్వాత మంచి వస్తుంది. నీవు ఎప్పుడు ఏదైనా బ్యాలెన్స్ మైండ్తో ఉంటావో మంచి చెడు రెండింటినీ వదిలేస్తున్నావు. నువ్వు ఏది కోరుకోవట్లేదు, ఇది రావాలని అది రావాలని ఏది కోరుకోవట్లేదు అనమాట. తద్వారా ఏమవుతుందంటే నీకు పుణ్యము సంక్రమించదు, పాపము సంక్రమించదు, అసలు ఏది సంక్రమించదు. ఆ పుణ్య పాపాలను రెండింటి, అంటే పాజిటివిటీ నెగిటివిటీ రెండింటిని వదిలేస్తున్నావు. నువ్వు వదిలేసి నీ కర్మ నువ్వు చేసే రక్షణార్పణం అని వదిలేస్తున్నావు అనమాట. అప్పుడు ఏమవుతుంది, నీకు పుణ్యము రాదు, పాపము రాదు. ఉన్న పుణ్యము వదిలివేయబడుతుంది, ఉన్న పాపము నీ నుండి పక్కకెడుతుంది. అంటే నీలో ఇప్పుడు పాపము పుణ్యము రెండూ లేవు. కాబట్టి పుణ్యపాపములు రెండింటిని ఈ లోకమునందే త్యజించును అంటే నీ వెంట రావు.
పుణ్యము నీ వెంట రాదు, పాపము నీ వెంట రాదు. ఏమండి, పాపం అంటే రాకపోతే ఆనందమే, నరకానికి వెళ్ళకుండా ఉంటాము. పుణ్యం నా వెంట రాకపోతే ఎలాగండి? పుణ్యం రావాలని కదా ఇన్ని పూజలు చేసి దాన ధర్మాలు చేసి ఎన్నో చేసేది పుణ్యం కోసం కదా. పుణ్యం రాకపోతే ఎలాగా అంటే పుణ్యం వచ్చినా చిక్కులు ఉన్నాయి. నువ్వు మహాపుణ్యము కోసము ప్రయత్నం చేసి పుణ్యము చేసుకొని ఆ పుణ్యం వలన ఏదైనా ఉత్తమ లోకానికి వెళ్ళామనుకో, క్షీణే పుణ్యాం స్వర్గలోకం విశంతి మర్త్యలోకం విశంతి. ఈ శ్లోకం కూడా వస్తుంది భగవద్గీతలో. ఎప్పుడు ఆ పుణ్యం పరిసమాప్తి అవుతుందో మరలా తిరిగి పుట్టాల్సి ఉంటుంది. చేసుకున్న పుణ్యాన్ని అనుసరించి ఎక్కడో భోగం అనుభవిస్తావు, ఆ పుణ్యం అంతా కూడా తగ్గిపోతుంది. తర్వాత పుణ్యం అంతా ఫినిష్ అయిపోతుంది, శేషం ఉండదు. నీవిక అక్కడ ఉండడానికి నీకు స్థానం ఉండదు, మరలా పుట్టాలి భూమి మీద. కాబట్టి పుణ్యం ఉన్నా కూడా ప్రమాదమే. కాబట్టి స్వామి చెప్తున్నాడు, పుణ్యపాపములు సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమందే త్యజించును. అప్పుడు ఏమవుతుంది అనగా కర్మఫలములు వానికి అంటవు. చేసిన పని తాలూగా మంచి నీకు వస్తే పుణ్యము, చెడు నీకు వస్తే పాపం. ఒక పని చేసావు, ఒక వ్యక్తికి కడుపు నింపావు, ఆకలితో ఉన్న వ్యక్తి కడుపు నిండా నువ్వు తింటాం మానేసి అన్నం పెట్టావు, ఆ విశేషమైన పుణ్యం నీకు వస్తుంది. లేదా ఒక వ్యక్తి తినాల్సిన అన్నాన్ని లాగేసుకున్నావు, నువ్వు వాడు పొట్టగొట్టావు, దాని తాలూకా పాపము నీకు వస్తుంది. అవునా కదా? ఏమిటివి అంటే కర్మఫలములు. ఒక వ్యక్తికి అన్నం పెడితే బాగా నాకు పుణ్యం వస్తుందేమో అనే ఒక ఆరాటం వదిలేసి నా ధర్మం కదా అన్నం పెట్టడం అని పెట్టు. ఒక వ్యక్తి సరిగా లేకపోతే సంఘ విద్రోహి అయినప్పుడు ఖచ్చితంగా నిర్మూలించడానికి ప్రయత్నించి అధర్మం అణచడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. కానీ అది వ్యక్తిగత ద్వేషంతో కాదు, ఎట్లయినా సరే వీడిని ఈ విధంగా వేధించాలి, ఏడిపించాలని ఒక కుట్రపూరితమైన భావజాలంతో కాదు. సంఘ విద్రోహ శక్తి అయినప్పుడు ఏరు అవతల పడేయడం. కలుపు మొక్క పుట్టిందండి, పీక్ అవతల వేస్తావు. దానికి ఏమైనా మనం ప్లాన్లు వేసేసి కుట్రలు వండుతామా? కలుపు మొక్క పుట్టింది, పీక్ అవతల వేస్తావు, అంతే కదా. అక్కడ కూడా నీకే విధమైన ద్వేషపూరితమైన ఆలోచన ఉండదు. కాబట్టి పాపం రాదు. పుణ్యం గురించి పాకులాట అవద్దు, పాపము చేయాలనే తలపులు వద్దు. నీవు చేయగలిగిన ధర్మాన్ని నీవు జాగ్రత్తగా దోషం లేకుండా ప్రయత్న లోపం లేకుండా చేసి వదిలేసి ఊరుకు. అప్పుడు ఏమవుతుంది, పుణ్యపాపములు ఇక్కడే విడిచిపెడతావు. పుణ్యపాపములు నీ వెంట తీసుకురావట్లేదు కాబట్టి నీకు కర్మ ఫలములు ఉండవు, మంచి చెడు కర్మల ఫలములు కూడా ఉండవు. ఏమీ లేనప్పుడు ఏమవుతుంది, నీకు ఉన్న ఈ సమత్వమైన బుద్ధి రూప యోగం ఏదైతే ఉంటుందో ఆ యోగాన్ని ఆశ్రయింపు. ఇలా ఉండాలంటే నీవు ఏదైనా ద్వంద్వాలను సమానంగా చూడటం నేర్చుకో. అది గొప్ప యోగము నాయన అర్జున అని స్వామి చెప్తున్నాడు అనమాట. ఇది ఏ కర్మాచరణం నందు కౌశలము. కర్మలు టాలెంటెడ్గా చేయాలి, కౌశలంతో పనులు చేయాలి, చక్కగా పనులు చేయాలి. ఎలా చక్కగా పనులు చేయాలి అంటే ఇదిగో ఇది నీకు ఫలితం మీద దృష్టి పెట్టకుండా నీ ధర్మమును అనుసరించి భగవత్ పూజలా చేస్తున్నట్టు, భగవంతుడిని ఆరాధిస్తున్నట్టు, భగవంతుడు ముందుండి చూస్తున్నట్లుగా భావించి జాగ్రత్తగా ప్రతి పని నిర్వర్తించుకుంటూ పో. నీ ప్రతి కర్మ, నీ ప్రతి ధర్మము, నీ ప్రతి కర్తవ్యం, బాధ్యత భగవంతుడు ఎదురుగా ఉండి చూస్తున్నాడు, నేను భగవంతుడికే చేస్తున్నాను ఈ పని అనే ఒక భావనతో చెయ్యి. ఫలితం ఆశించుకో. దానికి రిజల్ట్గా మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా రెండింటినీ సమానంగా చూసే స్థితి కలిగి నీవు ఉండు. దీన్ని సమత్వ బుద్ధి అంటారనమాట. దీన్ని ఒక యోగము అంటారనమాట. ఏమిటంటే కర్మయోగము. ఇదిగో ఈ విధంగా పనులు చేయటమే కర్మాచరణం నందు కౌశలము. అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ ఉపాయము. నీవు కర్మబంధముల నుండి ముక్తుడవ్వాలంటే ఇదొక్కటే ఉపాయం ఉంది, రెండో ఉపాయం లేదు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నాడు స్వామి, కర్మబంధముల నుండి ముక్తుడగుటకు ఇది ఏ మార్గము, రెండో మార్గము లేదు. మన వాళ్ళేమో కర్మలు కరిగిస్తామని బిజినెస్లు మొదలు పెట్టేస్తున్నారు. కర్మలు కరగడానికి అదే వెన్నానయ్యి కాదండి, కరిగిపోవడానికి. స్పష్టంగా ఇది తప్ప వేరే మార్గం లేదని పరమాత్ముడు చెప్తున్నాడు. కర్మ బంధముల నుండి నీవు ముక్తుడు అవ్వాలంటే సమత్వ బుద్ధితోటి ద్వంద్వాలను కూడా సమానంగా స్వీకరించు. ఈ సమత్వమైన బుద్ధిని ఆశ్రయించు. ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు చేయి. ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు చేసిన కర్మ కూడా కృష్ణార్పణం, భగవదార్పణం పరమాత్మకు అర్పించేయి. పాప పుణ్యాల గురించి ఆరాటం నీకు అక్కర్లేదు. ఏదో పుణ్యం వస్తుంది అని ఒక ఆరాటపడి చెయ్యకు, తెలిసి పాపము చేయకు. నీ ధర్మము చెయ్యి.
పుణ్య పాపాల గురించి నీవు ఆలోచించుకో. ఆ పుణ్య పాపాలను నీవు భూమి మీద విడిచిపెడతావు, నీ వెంట రావు. నీ వెంట రావు అంటే కర్మబంధములు నీ వెంట రావు. కర్మబంధువులు నీ వెంట ఎప్పుడో రావో నువ్వు ముక్తుడు అవుతావు. ఇది తప్ప కర్మలు కరిగించుకోవడాలు, కర్మలు వదిలించుకోవడాలు, కర్మలు తోమేసుకోవడాలు, కడిగేసుకోవడాలు ఇలాంటివన్నీ ఉండవండి. కర్మబంధముల నుండి నీవు ముక్తుడు అవ్వాలంటే ఉపాయం ఏంటంటే ద్వంద్వాలను కూడా సమానంగా చూడు. ప్రతిఫలాపేక్ష రహితంగా నిష్కామంగా కర్మ చెయ్యి. భగవత్పూజగా భావించి నిష్కామమైన కర్మ చెయ్యి. పుణ్యపాపాల గురించి ఆరాటం వదిలేయి. అలాంటి సమత్వమైన బుద్ధి, అలాంటి బ్యాలెన్స్డ్ మైండ్కి నీవు ఎప్పుడు వెళ్తావో ఆ కర్మలు నిన్నే విడిచిపెట్టేస్తాయి. వాటిని కరిగించుకోవడానికి మళ్ళీ ప్రయత్నాలు పరుగులు అక్కర్లేదు, అవే నిన్ను విడిచిపెట్టేస్తాయి. పాప పుణ్యాలు నిన్ను విడిచిపెట్టేస్తాయి. పాపమే కాదు పుణ్యం కూడా ఉండదు, అసలు ఏమీ ఉండదు నీ దగ్గర. నీవుగా నిలబడిపోతావు, ఒక జీవాత్మగా, పరమ పవిత్రమైన జీవాత్మగా నీవు నిలబడిపోతావు. భగవంతుడు చేరతావు, కర్మలు నీ వెంట రావు. ఇది తప్ప వేరే ఉపాయం లేదు అని కృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్తూ ఉన్నారు. కాబట్టి కర్మలు కరిగించడం, మరిగించడము, ఈ సిద్ధాంతాలు ఈ పుచ్చుకోవాలా ఆలోచించకుండా చక్కగా భగవద్గీత చదివి పరమాత్ముడు ఏం చెప్పాడో ఆ బాటలు నడిచే ప్రయత్నం చేసినప్పుడు అందరూ చక్కగా తరించి ఆ పరమాత్మను చేరతారు. వేరే రెండో మార్గము లేనే లేదు. ధర్మ రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.